ప్రార్థన చేయండి, ప్రతిదానికి ప్రార్థన చేయండి. బాగోలేదు ప్రార్థన చేయండి, జీతం కోసం ప్రార్థన చేయండి, పని కోసం ప్రార్థన చేయండి అని ఎప్పుడు కూడా నమ్మకంగా ప్రార్థన చేయడు. ఆ పనిచేసే దాంట్లో ఉదయం సాయంత్రం కష్టపడి పనిచేసే దాంట్లో దేవుడికి ఇవ్వాల్సిన కానుక కూడా ఖచ్చితంగా ఇవ్వడం, అలాగే ఉపవాస ప్రార్థన రావడం, ఇవన్నీ చేసింది. ఎందుకు చేసిందంటే ఆవిడ తెలుసు, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెడుతున్నా. ఎవరికి మొరపెడితే మన కార్యాలు సఫలమవుతాయి? దేవునికి మొరపెట్టినప్పుడు అది ఏ కార్యమైనా, మళ్ళీ చెప్తున్నాను, ఎంత పెద్ద కార్యమైనా చేయగల సామర్థ్యం కలిగినోడే. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే కార్యము సఫలం చే దేవుడికి మొరపెట్టం, కానీ లోకస్తులకు, లోకం మీద మనుషులకు మొరపెడతాం. మనది ఏదైనా సరే, రోగం తగ్గాల ప్రభు దగ్గర విజ్ఞాపన చేయి, సమస్యలు పోవాలా విజ్ఞాపన చేయి. దేవుడి దగ్గర బలంగా ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు, నా కార్యము సఫలం వచ్చే దేవునికి నేను మొరపెడుతున్నా. ఎవరు సఫలం చేస్తారు నా కార్యం? ఆయన చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. మనం ఎప్పుడైతే ఆయనకి మొరపెట్టామో, ఈ పని ఎలాగవుతుంది అని ఎవరిని అడిగితే మాట చెప్పాలి, నా పని ప్రభు జరిపిస్తాడు. ఈ కార్యం ఎలా జరుగుతుంది? ఈ కార్యం ప్రభు జరిపిస్తాడు. ఈ అద్భుతం ఎలా జరుగుతుంది? అద్భుతం నా ప్రభు జరిపిస్తాడు. ఆ మాటను అన్నంత కాలం కూడా నీకు తిరిగిలేదు. అందుకే భక్తులు అంటున్నాడు, మంచిదమ్మా, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెడుతున్నా. ఎవరు మొరపెడుతున్నా? దేవునికి చెప్తున్నావయ్యా. ఏమ్మా, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, నీ ఇంట్లో ఇన్ని రోగాలు ఉన్నాయి, నీ కూతురు ఇలాగా, నీ అల్లుడు ఇలాగా, నీ కొడుకు ఇలాగా, నీ కోళ్ళు ఇలాగా, ఇన్ని సమస్యలతో నలిగిపోతున్నావు కదా, ఎవరికి మొరపెడుతున్నావు అంటే నువ్వు చెప్పాల్సిన ఒకే ఒక మాట, నేను నా దేవునికి మొరపెడుతున్నా. ఎప్పుడైతే దేవునికి మొరపెట్టడం ప్రారంభించావో దేవుడు రంగంలో దిగుతాడు ఆ కార్యాన్ని. మనం చేసే పొరపాటు ఏంటంటే దేవునికి మొరపెట్టడం. మనుషులతో మాట్లాడడానికి టైం ఉంటుంది, మనుషులతో కూర్చొని సొల్లు కబుర్లు ఆడడానికి టైం ఉంటుంది, వ్యర్థమైన మాటలు మాట్లాడడం టైం ఉంటుంది, కానీ మోకరించో లేదా ప్రార్థన చేసుకొని దేవుడికి మొరపెడతానికి మాత్రం టైం ఉండదు. అందుకే కొన్ని కార్యాలు మనకు ఆగిపోతున్నాయి. కొన్ని పనులు ఎందుకు అవ్వట్లేదండి నీకు? ఎందుకు నీకు పనులు అవ్వట్లేదంటే నువ్వు దేవునికి మొరపెట్టట్లా, మనుషుల వైపు చూస్తున్నావు. నా కార్యము సఫలము చే దేవునికి నేను ఎవరు మొరపెడుతున్నా అంటే దేవుడికే మొరపెడుతున్నా. కనుక సాయంత్రం సమయంలో మొరపెట్టి షడ్రకు మేషకి అభివృద్ధి అంటారు, నెప్పతినేజులు ఈ అగ్నిగుండం నుండి రక్షించిన మా దేవుడు సమర్థుడు. నీకు అసలు జవాబు వేయాల్సిన అవసరం లేదు. డోంట్ కేర్ అన్నాడు. అది నీకు అక్కర్లేదు కదా, మేము మొరపెట్టేసాం, ఆల్రెడీ ఒక ఆయనకి చెప్పేసాం, ఆయన దిగుతాడు రంగంలోకి, దిగాడు. మేము చెప్పేసాం ఒక ఆయనకి, దిగుతాడు రంగంలోకి, దిగాడు. అగ్నిగుండంలో ప్రభు చేసాడు. దానికి రోజుకి 3 సార్లు మోకరించి ప్రార్థన చేసి అంటాడు, నేను చెప్పేసాను ఆయనకి, సింహల పొల పడతే పడండి, ఏ పర్లా, నేను భయపడ్డా. సాయంత్రం సమయంలో మహోన్నతులైన దేవునికి నా కార్యం సఫలం చే దేవునికి నేను దేవుడి మాట దీవించుగా ప్రార్థన చేసుకున్నాను. అందరూ తల